హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టాపిక్ వచ్చేసి ఏంటిదంటే, మనం మొబైల్ పర్చేస్ చేసే ముందు చూడవలసిన స్పెసిఫికేషన్స్ ఏంటిది. దాంట్లో ఫస్ట్ మనకు వచ్చేసి చాలామంది ఏం చెప్తారంటే, మీరు ఫస్ట్ ఏ ప్రైస్ కేటగిరీకి వస్తారో సెలెక్ట్ చేసుకోమంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ప్రైస్ కాదు ఇంపార్టెంట్, మీరు ఫస్ట్ మీకు మెయిన్ మొబైల్ దేనికోసం పర్చేస్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ కెమెరా కానీ, ప్రాసెసర్ కానీ, డ్యూరబుల్ కానీ, బ్యాటరీ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ, మీకు ఏది హైయెస్ట్ ప్రయారిటీ అనేది మీరు ఫస్ట్ చూసుకోవాలి. సెకండ్ మీరు వచ్చేసి ప్రైస్ చూసుకోవాలి. ప్రైస్ ఏ ప్రైస్ నుంచి ఏ ప్రైస్ వరకు మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనేది మీరు చూసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటిదంటే, చాలా ఇంపార్టెంట్ ఇది, మీరు మొబైల్ ఆఫ్లైన్లో పర్చేస్ చేయాలన్నా లేదా ఆన్లైన్లో పర్చేస్ చేయాలన్నా అని మీ డౌట్. అయితే ఇప్పుడు మామూలుగా ఏంటంటే, మీరు ప్రాసెసర్ మీది హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేయడం చాలా బెస్ట్. ఎందుకంటే మనకి ప్రాసెసర్ నెంబర్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ప్రాసెసర్ నెంబర్ అనేది ఎంత ఎక్కువ ఉంటే ప్రాసెసర్ అనేది అంత బాగుంటుంది. ఎగ్జాంపుల్ స్నాప్డ్రాగన్ 865 నంబర్ అనేది ఎక్కువ ఉంది అంటే ఈ ప్రాసెసర్ అనేది చాలా ఎక్సలెంట్. స్నాప్డ్రాగన్ 660 నంబర్ అనేది తక్కువగా ఉంది అంటే ప్రాసెసర్ కొంచెం యావరేజ్గా పర్ఫామ్ చేస్తుంది. ఇలా మీ ప్రాసెసర్ హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయవచ్చు, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. కానీ కెమెరా మీది హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం ఆఫ్లైన్ సజెషన్ చేస్తాను. ఎందుకంటే మీరు కెమెరా అనేది అక్కడ చెక్ చేసుకోవచ్చు. మొబైల్ కంపెనీస్ ఇక్కడ మనకి ఏవైతే మెన్షన్ చేస్తారో అవి వాళ్ళు మెన్షన్ చేసినట్టు మనకి ఎక్సలెంట్ పర్ఫామ్ అనేది కెమెరాస్లో చేయాలి. అదే మీరు ఆఫ్లైన్లో అయితే అక్కడ చెక్ చేసుకొని కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అయితే అక్కడ నుంచి చెక్ చేసి తీసుకోవచ్చు. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ కానీ ఇవేవైనా కానీ మీరు ఫస్ట్ ఆఫ్లైన్లో చూడండి. బిల్డ్ క్వాలిటీ అయితే ఆఫ్లైన్లో చూసిన తర్వాత ప్రైస్ కంపేర్ చేయండి. ప్రైస్ ఎక్కడ బాగుంది కంపేర్ చేసి తీసుకోండి. మీరు మ్యాక్సిమం కొన్ని ఫోన్స్కి అయితే ఆఫ్లైన్లో తక్కువ ఉంటాయి, కానీ ఇంకో కొన్ని ఫోన్స్కి మాత్రం ఆఫ్లైన్లో కూడా తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. అందుకనే మీరు ప్రైస్ కంపేర్ చేసి తీసుకోవచ్చు. మొబైల్ కొనే ముందు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని అర్థమైంది అనుకుంటున్నారు కదా. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.